ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఇక ఆయా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల సైతం దూకుడుగా వెళ్తున్నారు. ఆమె పోటీ చేసే స్థానంపై ఆ పార్టీ నాయకత్వం కూడా స్పష్టత ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఫైనల్ అయింది. వైసీపీ 175 క్యాండిడేట్స్ ను అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటిపై ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా పీసీసీ చీఫ్ షర్మిల పోటీపై కాంగ్రెస్ నాయకత్వం సూచన చేసినట్లు సమాచారం. షర్మిలను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ సూచిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని షర్మిల చెబుతూ వచ్చారు. ఇప్పుడు పార్టీ నాయకత్వం ప్రధానంగా ఎంపీ స్థానాలపై ఫోకస్ చేస్తోంది. అయితే పార్టీ సూచనపై షర్మిల తుది నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కడప ఎంపీగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మను బరిలోకి దింపాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే సౌభాగ్యమ్మను కాంగ్రెస్ నుంచే పోటీ చేయించాలనే మరో ఆలోచన ఇటీవల వివేకా సంస్మరణ సభలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం షర్మిలను కడప ఎంపీగా బరిలోకి దిగాలని సూచిస్తుండటంతో వివేక కుటుంబం నుంచి పోటీ ఉండదనే అంచనా వ్యక్తమవుతోంది. వైసీపీ నుంచి వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచిన అవినాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. వివేక కుమార్తె సునీత తన తండ్రి హత్య కేసులో అవినాష్ పై పలు ఆరోపణలు చేసింది. వైసీపీకి ఓటు వేయొద్దు అంటూ తన తండ్రి సంస్మరణ సభలో ఆమె పిలుపునిచ్చింది. ఇప్పుడు షర్మిల ఎంపీగా పోటీ చేయాలంటూ హైకమాండ్ సూచిస్తుండటంతో ఆమె బరిలోకి దిగుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. పులివెందుల నుంచి జగన్ పోటీ చేస్తుండటంతో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేదే ఇంకా తేలలేదు. దీంతో షర్మిల ఎంపీగానే పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగుతారా అనేది 1-2 రోజుల్లో స్పష్టత రానుంది.